హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈరోజు వీడియోలోని కొంతమంది బ్లౌజ్ పొడుగు 14 ఇంచీలు పెట్టుకున్నా సరే ఫ్రంట్ ఉక్స్ పట్టి లెంగ్త్ వచ్చేసి మీకు 4.5 ఇంచీలే ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది. దీని గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా బ్లౌజ్ మనం ఎంత పొడుగు పెట్టుకున్నా సరే 14 ఇంచులు పెట్టినా 15 ఇంచులు పెట్టినా ఫ్రంట్కి కూడా ఒక పొడుగు అనేది మనం తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ చెస్ట్ పాయింట్, అలాగే కిందన రౌండ్ ఎండింగ్ పాయింట్, ఇది ఫ్రంట్ లెంగ్త్. దీన్ని బట్టి ఆధారపడి బ్లౌజ్ పొడుగు ఎంత ఉంది, ఫ్రంట్ పొడుగు ఎంత ఉంది, నెక్ డౌన్ ఎంత ఉంది, దీని మీద ఆధారపడి ఫ్రంట్ ఉక్స్ పట్టి తాలూకా లెంగ్త్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. లేదు కాకనే కాదు, ఫ్రంట్ పట్టి చిన్నదే కావాలి అనుకుంటే కనుక హుక్స్ పట్టి దీంట్లోని 2-3 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, ఫ్రంట్ పొడుగు చాలకపోవడం. ఎందుకంటే ఈ రౌండ్ ఎక్కువ తింపేస్తాం, మనం రౌండ్ ఎక్కువ కట్ చేసేస్తాము ఫ్రంట్ యుక్స్ పట్టి చిన్నది కావాలని చెప్పేసి. ఎందుకంటే షేప్ పట్టి మినిమం నా మెజర్మెంట్ ప్రకారం, నా ఫార్ములా ప్రకారం ఫ్రంట్ 3.5 వస్తుంది ఖర్చుతోటి, సెంటర్ 2.5 వస్తుంది, సైడ్ 3 ఇంచులు వస్తుంది ఈ సైడ్కి. అయితే 3.5లోంచి కింద ఒక 1 ఇంచు ఖర్చు పట్టాము అనుకుందాం, పైకి ఒక 1 ఇంచు ఖర్చు పట్టాము, 2.5 ఉంటుంది. ఈ 2.5కి హుక్స్ పట్టి 2 ఇంచులే వస్తే 4.5 ఓకే. అంటే కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకి, ఫ్రంట్ లెంగ్త్ తక్కువ ఉండే వాళ్ళకి ఓకే. ఒకవేళ ఫ్రంట్ పొడుగు కూడా ఎక్కువ ఉండి జాకెట్ పొడుగు ఎక్కువ ఉంటే మీకు షేప్ పట్టి మళ్ళీ పెద్దదవుతుంది. పెద్దదైనప్పుడు ఈ హుక్స్ పట్టి కూడా పెద్దదవుతుంది. అలా హుక్స్ పట్టి పెద్దది కాకూడదు, చిన్నగా ఉండాలి అనుకుంటే ఫ్రంట్ లెంగ్త్ తగ్గిపోతుంది. దానివల్ల ఫ్రంట్ అనేది పైకి లాక్కెళ్ళడం, అంటే బ్రెస్ట్ మీదకి వెళ్ళిపోవడం ఒకటి కంప్లైంట్ వస్తుంది. రెండోది ఏంటంటే, ఒకవేళ ఇక్కడ సరిపోయినా ఈ బ్యాక్ కుట్టు తీసుకొచ్చి ముందుకు లాక్కొచ్చేస్తుంటుంది ఫ్రంట్ లెంగ్త్ చాలకపోతే. ఈ 2 కంప్లైంట్లు వస్తాయి. లేదా జాకెట్ అంతా పైకి ఇలాగా ఎత్తుకెళ్ళిపోతుంటుంది, బ్యాక్ కూడా ఎత్తేస్తుంటుంది. ఫ్రంట్ ఇది ఎప్పుడైతే ఇది వచ్చేసిందో బ్యాక్ కూడా లూజ్ ఉంటే ఎత్తేసే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అన్ని జాకెట్లకి 4.5 లెంగ్త్ అయితే రాదు. ఒకవేళ మనకి కావాలి అనుకుంటే కనుక ఫ్రంట్ లెంగ్త్ని షేప్ తాలూకా షేప్ లెంగ్త్ని తగ్గించేసుకొని చేసుకోవాలి. అది కరెక్ట్గా రాదని నా ఉద్దేశం. సో మీరు అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఫ్రంట్ లెంగ్త్ను బట్టి హుక్స్ పట్టి లెంగ్త్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది తప్ప అన్నిటికీ 4.5 వస్తుందని చెప్పలేం. ఖచ్చితంగా ఫ్రంట్ లెంగ్త్ తక్కువ కావాలి అనుకుంటే ఫ్రంట్ లెంగ్త్ని తగ్గించుకోండి, అలాగే షేప్ పట్టి తాలూకా పొడుగును కూడా తగ్గించండి. దాదాపుగా హుక్స్ పట్టి లెంగ్త్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ.